నువ్వు వస్తే ప్రజలకి ఏం చేస్తావో చెప్పు. భూస్థాపితం చేస్తే నీకేమొచ్చిద్ది? అంటే ఇప్పుడు నువ్వు భూస్థాపితం చేయడానికే వాళ్ళ పార్టీలు పెట్టి కూర్చున్నారా? అంటే ఇప్పుడు నీదొక్కటేనా? మొన్న అట్లాగే విర్రవీగితేనే కదా 11 సీట్లు వచ్చినాయి నీకు. మీ పేరేనా? వినయ్. ఏం చేస్తారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఏంటి అసలు వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, గత ప్రభుత్వ హయాంలో నేను చేసిన డెవలప్మెంట్ గురించి నేను చెప్పుకోలేకపోయాను, అందుకే ప్రజలు నన్ను ఓడించారు, అందుకే నేను ఓడిపోయానని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ చెప్పుకోలేకపోయారు, కానీ ఆయన కోసం నేను చెప్పడానికి రెడీగా వచ్చాను. ఆయన చెప్పింది చెప్పడానికి తనకున్నటువంటి అభివృద్ధులు చెప్పడానికి టైం ఉండదు కాబట్టి నేను రాసుకొచ్చాను అనమాట. అవన్నీ మీకు ఇప్పుడు నేను చెప్పి వినిపిస్తాను. ఇప్పుడు చేసింది చెప్పుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేసిందో చెప్తాను నేను, వినండి. ఎలుకలు పట్టడానికి 1.36 కోట్లు, తాడేపల్లి కొంప చుట్టూ ఫెన్సింగ్ వేయించుకోవడానికి 12.5 కోట్లు, ఎగ్ పఫ్ల కోసం 3.6 కోట్లు, పాస్ పుస్తకాలపై ఫోటోలకి 13 కోట్లు, వైరస్ విగ్రహాలకు 18 కోట్లు, రంగుల పిచ్చికి 150 కోట్లు, గాలి తిరుగుళ్ళకి 222 కోట్లు, రుషికొండ ప్యాలెస్కి 600 కోట్లు, బియ్యం సంచుల మీద పెట్టడానికి 700 కోట్లు, సమాధిరాలు వంటి సరిహద్దురాలపై వేసుకోవడానికి 700 కోట్లు. ఇవి మీ డెవలప్మెంట్ చేసిన ఖర్చులు అనమాట. ఇవన్నీ మీరు చెప్పుకుంటే ఇప్పుడు ఈ పాటికే గెలిచేవాళ్ళు కదా, అందుకే మీరు గెలవలేకపోయారు. అంటే పక్కన మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా చంద్రబాబు పీపీపీ మోడల్లో ప్రజల్ని అందరినీ మభ్య పెడుతున్నాడు, అసలు అది పెడితే ప్రజలందరూ అలా డెవలప్మెంట్ అవ్వదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? దాని గురించి కూడా మీకు ఒక చిన్న ఇది రాసుకొచ్చాను, వినండి. 5 ఏళ్ల పాలనలో మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు వెచ్చించిన వ్యయం అనేది 300 కోట్లు, అలాగే సరిహద్దు రాళ్ళకి 450 కోట్లు, భారతీయ సిమెంట్ బ్యాగులకి 700 కోట్లు, అలాగే రంగులు వేయడానికి 3000 కోట్లు. ఇవన్నీ కాపెడితే 3-4 కాలేజీలు ఆల్రెడీ ఈ పాటికే అయిపోయి ఉండేవి. దానిగా ఇప్పుడు దాన్ని మళ్ళీ వ్యతిరేకిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లడం తప్పితే మీకు ఇది ఏమీ లేదు. ఎందుకంటే పీపీపీ అనే విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రైవేటు సంస్థలు వచ్చి ఆ కాలేజీలని డెవలప్ చేసి మళ్ళీ అవి ప్రభుత్వానికే అప్పచెప్తాయి అనమాట. దీని మీద మీరు 1 కోటి సంతకాలని ప్రయత్నించారు కదా, ఆ 1 కోటి సంతకాలు కల విఫలమైనవి. మీరు ఏది తలపెట్టినా విఫలమే, మీరు ఏది చేసినా అది ఒక పాతాళంలో కుక్కు వేయటం తప్పితే దీనికి సంబంధించి మీరు చేసింది ఏమీ లేదని నా ఉద్దేశం. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రేపొద్దున ఎవరైతే టెండర్ల విషయంలో వస్తారో వాళ్ళందరినీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు జైల్లో పెడతారని చెప్పి భయపెట్టి వ్యాఖ్యలు చేయటం, పక్కన వైసీపీ నాయకులు కూడా 2029లో మేమే గెలుస్తాం, వచ్చాక 100 పేకల కోసం రప్ప డ్యాగులు చేస్తాం, ఇలా చూడొచ్చంటారనా? అదే వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియచేస్తారో నాకైతే తెలియదు, కానీ కింది స్థాయి నాయకులు ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఏ సీఎంగా ఆయన మాట్లాడే విధానము, ఆయన పలికే పలుకుల్లో కొంచెం అటు ఇటు తవకలు ఉన్నప్పటికీ ఈ కింది స్థాయి నాయకులు, సెకండరీ గేట్ నాయకులు ఉంటారు చూసారా, వాళ్ళు సినిమా డైలాగులు వాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇలాంటివన్నీ చేసి ఆయనకున్న స్థాయిని కూడా వీళ్ళు తగ్గించేస్తున్నారు. ఇప్పుడు రప్ప ఇవన్నీ సినిమాల్లో పెట్టుకుంటే బాగుంటాయి, కానీ రాజకీయాల్లో ఎందుకు? యాజ్ ఏ ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఎందుకు ఉన్నది? ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల్లో ఉన్న లోటుపాట్లు తెలుసుకుని వాళ్ళని కష్టపెట్టుకోకుండా మీరు కూడు గూడాను గుడ్డ ఇలాంటివి చేయాలి, కానీ రప్ప అని అధికారం అంటే ఎవరు ఇచ్చేది? మీకు ప్రజలే కదా. ప్రజలకు అధికారం మీరు ఇచ్చినప్పుడు వాళ్ళకి లాయల్గా ఉండాలి, ప్రజలకి మీరు చేయాలి. అంతేగాని మీరు అధికారంలోకి వచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు చేయడం, కాంట్రాక్టర్లను బెదిరించడం, ఇవన్నీ ఏంటండి? ఇదంతా మీరు ఒక తప్పుడు నిర్ణయంగా నేను భావిస్తున్నాను. అంటే ఇంకా మాట్లాడుతూ ప్రజలందరూ చంద్రబాబు ప్రభుత్వం వల్ల విసిగిపోయారు, మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు జగన్కి ఏమన్నా రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 151 సీట్లు తెచ్చుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆ ఫిగర్ చూసి అసలు మిగతా పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అనుకున్నారు. వాస్తవం ఇది. 151 సీట్లు అనేది కనీవిని చరిత్రలోనే ఎరగని 151 సీట్లు అవి. అలాంటిది 151ని 11కి తీసుకొచ్చారండి. ఇది ఇప్పుడు మీకు ఇక్కడే అర్థమైపోతుంది కదా. 150లో మహా తగ్గితే ఒక 50 తగ్గి 100 వచ్చినాయి అంటే ప్రతిపక్ష స్థానంలో కూర్చునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది కేవలం 11 స్థానాలకే మిమ్మల్ని ప్రజలు పరిమితం చేశారంటే ఎంత వ్యతిరేకత ఉంటే మిమ్మల్ని ప్రజలు వ్యతిరేకిస్తారని ఆలోచించండి. ఇక్కడ మీకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్ అనేది చెప్పుకోలేకపోయామనో, లేకపోతే మీ కింది స్థాయి నాయకులు అనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు మీరు యాజ్ ఏ ఒక లీడర్గా అసెంబ్లీకి రానని చెప్పడం ఏంటండి? అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నిటి మీద నిలదీసి అందులో ఏదైనా అవకతవకలు జరిగినా, అవినీతి ఆరోపణలు జరిగినా మీరు వచ్చి నిలదీస్తేనే కదా తెలిసేది. మీరు ఏమీ చేయకోకుండా మమ్మల్ని 11 స్థానాలకే పరిమితం చేశారని ఇంట్లో కూర్చుంటే అంటే ప్రజలను గాలికి వదిలేశారా? అంటే మిమ్మల్ని గెలిపించిన 151 సీట్లు ఇచ్చింది ప్రజలే, 11 సీట్లు ఇచ్చింది ప్రజలే. అంటే మీకు అధికారం ఇస్తే ప్రజలను పట్టించుకుంటారు, అధికారం ఇవ్వకపోతే ప్రజలను వదిలేస్తారు. ఇదేనా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం? అది నా ఉద్దేశం. అంటే చంద్రబాబు కూడా పథకాలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు,
ఈ 18 నెలల్లో చంద్రబాబు రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశారు, జగన్ ఉంటే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా 2023 సమ్మిట్ అప్పుడు సమ్మిట్ జరిగింది కదండి జగన్మోహన్ రెడ్డి హయాంలో. అక్కడ మీరు చూసుకున్నట్లయితే కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కనీసం ఏ కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినాయి అనేది మీ దగ్గర లిస్ట్ ఉంది ఇప్పుడు వరకు. ఐపాక్ టీమ్ అని ఒక టీముని తీసుకొచ్చారు. వాళ్ళు పలానా హబ్కో లేకపోతే ఒక డేటా సెంటర్కో లేకపోతే ఒక నిరుద్యోగులకి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి అనేది ఇన్ని కోట్లు మేము వెచ్చిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ పరంగా తీసుకెళ్తున్నాం అని చెప్పి మీకు ఏమన్నా ఒక రెఫరెండం లాగా ఏమైనా సమర్పించింది ఉందా? లేదు. బట్ మొన్న జరిగిన వైజాగ్లో 2025 సమ్మిట్లో, ఆ సమ్మిట్లో దగ్గరగా 400 కంపెనీలు ఒక రోజు ముందే వచ్చేసి ఈజీగా మీకు 13,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి, 13,000 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి, లేకపోతే డేటా సెంటర్ ఎక్కడికి, ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి ఒప్పుకుందండి. మొన్న రీసెంట్గా మీకు చూసారు కాగ్నిజెంట్కి పరంభోత్సవం జరిగింది. మరి ఇవన్నీ తెలుసు కదా ప్రజలేమీ అంత ఇవాళ ఫోన్ ఉంది చేతిలో, ఈజీగా ఎక్కడ ఏది జరిగినా కానీ వితిన్ సెకండ్స్లో మనకు వచ్చేస్తుంది. కాగ్నిజెంట్ వాళ్ళు వచ్చేస్తే అక్కడ శంకుస్థాపన చేశారు. అది ఏమన్నా కలబోలి కబుర్లా? లేకపోతే సమ్మిట్లో జరిగి మేము ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని వచ్చారు కదా, వాళ్ళు ఏమైనా ఐపాక్ టీం వాళ్ళ? లేకపోతే ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో లేకపోతే వేరే రాజకీయ నాయకుడు చెప్తున్నారనే కాదు, ప్రజలకి ఇవాళ ఏఐ కూడా వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కనుక మీరు వెళ్ళి కనుక సెర్చ్ చేస్తే ఏ ఇయర్లో ఎంతమంది పెట్టుబడులు తీసుకొచ్చారో, ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయనేది ఈజీగా వితిన్ సెకండ్స్లో మీకు మ్యాటర్ వచ్చింది. కళ్ళు తెరవండి, ప్రజలు కళ్ళు తెరిచి చూడండి, ఎవరు రాజకీయంగా ఎదుగుతున్నారు, ఎవరు ప్రజల కోసం ఎదుగుతున్నారు అనేది చూసుకుని గమనిస్తారని కోరుకోండి. నిజానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఏంటంటే, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయకోకుండా ఉన్నటువంటి సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి, ఎక్కడ ఏది జరిగినా సరే ఏదో కనుక గుళ్ళో జరిగితే కానుకలన్నీ ఒకే సోమవారికి చెందుతాయి అంటారు చూసారా, అలాగే ప్రతి శాఖలో ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడ ఏది జరిగినా కానీ వాళ్ళ శాఖకి వెళ్ళిపోయి ఏంటంటే అక్కడ కూడుకోవాలన్నమాట. ఆ డబ్బంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి అనమాట. నిజానికి ఈ ప్రభుత్వానికి జనాలు అభివృద్ధి చెందటం ఇష్టం లేదండి. జనాలు అభివృద్ధి చెందటం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లటానికి చనిపోయిన వ్యక్తితో కూడా కేసులు పెట్టించి ఎకరం 99 పైసలకి అమ్మేస్తున్నారని చెప్పి, ఇప్పుడు కాగ్నిజెంట్ వచ్చింది కదా, అది కూడా ఎకరం రూపాయికి అమ్మేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లి అసలు ఆ కంపెనీలు కూడా మన రాష్ట్రానికి తీసుకురాకూడదు. అంటే ఏంటంటే ఏదైనా సరే యువత అనేది బాగుపడితే మీకు నచ్చదు. అంటే ఏంటంటే ఇప్పుడు పేదవాడుగానే ఉండిపోవాలి, ధనికుడు ధనికునిలాగానే ఉండిపోవాలి. కాబట్టి అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తున్నారంటే కేవలం దళితుల్ని లేకపోతే ఎవరైతే బలుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళని ఇంకా తొక్కేసేసి మీరే ఎదగటానికి చూస్తున్నారు తప్పితే అధికారంగా వచ్చేసేసి ప్రజలను డెవలప్మెంట్ చేస్తా అనే ఆలోచన మీకు లేదు. ఎందుకంటే మీకు కేవలం కావాల్సిన అధికారంలో ఉంటే కాంట్రాక్టర్లో మట్టి, ఇసుక, బుసక, మద్యం ఇవన్నీ అమ్ముకోవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అనేది తప్ప డెవలప్మెంట్ అనేది సున్నా అని నా ఉద్దేశం. అంటే 2029లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే మాత్రం ఒక్కొక్కరు అంత చూస్తాము, వచ్చాక ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా మాట్లాడుతున్నా. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారన్నా? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం అనేది ఎట్టి పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ అండి, స్కూల్ పిల్లోడిని దగ్గర కూర్చోబెట్టుకుని, నాన్న ఇలా చదివితే నీకు బంగారు భవిష్యత్తు ఉంటుందిరా, ఆ భవిష్యత్తు ప్రకారం నువ్వు జాబ్లో సెటిల్ అవుతావు, నీ యొక్క జీవితాన్ని గడుపుతావని చెప్తే వాడు వింటాడు. అంతేగాని 2 కొట్టి చదువు అంటే వాడి మనసులో ఎలా ఉంటుంది? అలాగే మీరు అధికారంలో కొడతాము, తిడతాము, అధికారులు అంతు చూస్తామంటే ఏంటండి ఇది అసలు దీనికి మీరు రాజకీయాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? చిన్న పిల్లవాడికి కూడా తెలిసింది కదా, ఇంగిత జ్ఞానం ఉంటుంది కదా. మీరు అంత పెద్ద పదవులు అధిరోహించారు, కొడతాం, నరుకుతాం, చంపుతాం అంటే మీరు ఎవరిని బెదిరిస్తారంటే, ఇప్పుడు ఏంటి జీవితకాలం అంతా కష్టపడి గవర్నమెంట్ జాబులు తెచ్చుకుని ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన పబ్లిక్ సర్వెంట్లు మీరు అధికారంలోకి వచ్చి చంపేస్తారు. అంటే ఇప్పుడు ఏంటి, వీళ్ళు గవర్నమెంట్ జాబులు తెచ్చుకున్నది మీతో చంపించుకోవడానికి తప్పితే ప్రజల్లోకి ఇది కాదు. కొంచెం ఆ పదజాలాలు మార్చుకుంటే ప్రజలు దగ్గర అవుతారు. ప్రజల దగ్గర అయితే మీ యొక్క మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ చెప్పి వాళ్ళని ఒక చేసుకుని అప్పుడు మీరు గెలుస్తారంటే ఒక రకంగానే మేమే వస్తాం, మేమే చేస్తాం, మేమే చంపేస్తాం అనేది చాలా తప్పని నా ఉద్దేశం. మరి పక్కన వైసీపీ నాయకులంతా సవాల్ చేస్తున్నారు, 2029లో మేమే అధికారం చేపడతాం, వచ్చాక జనసేన టీడీపీ పార్టీలు మొత్తం భూస్థాపితం చేస్తామని చెప్పి అంటున్నారు కదా. ఒక సామాన్యుడిగా మీరు ఏమైనా సవాల్ చేస్తారా వాళ్ళకి? ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నానండి, పార్టీలు వచ్చేది ప్రజలకు సేవ చేయడానికని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ చాలా ఉంది. పార్టీలు ఉంటాయి, 4-5 పార్టీలు ఉంటాయి, పార్టీల విషయం కాదు ఇక్కడ. నువ్వు వస్తే ప్రజలకి ఏం చేస్తావో చెప్పు. భూస్థాపితం చేస్తే నీకేమొచ్చింది అంటే, ఇప్పుడు నువ్వు భూస్థాపితం చేయడానికే వాళ్ళ పార్టీలు పెట్టి కూర్చున్నారా?
అంటే ఇప్పుడు నీది ఒక్కటేనా? మొన్న అట్లాగే విరవీగితేనే కదా 11 సీట్లు వచ్చినాయి నీకు. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్యుడిగా నేను చెప్పేది ఏంటంటే, పార్టీలో వస్తే ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు సేవ చేసి, ప్రజల మెప్పులు పొంది, ప్రజల మన్నన పొందండి గానీ, ఇలాంటి సవాళ్ళు విసిరి, పిచ్చి కుక్కల్లాగా, గజ్జి కుక్కల్లాగా మురిగి, ప్రజల చేత వ్యతిరేకించకూడదని నా ఉద్దేశం.